వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎస్సీ వర్గీకరణ విజయ సారథిగా మొట్టమొదటిగా తెనాలి పట్టణానికి వస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు గుంటూరు జిల్లాలోని మాదిగ ప్రజలు ఘన స్వాగతం పలకాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. గురువారం మారిస్పేటలోని మేకల సురేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న మార్కెట్ యార్డ్లో జరిగే మాదిగల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. వర్గీకరణ విజయ సారథిగా వస్తున్న మందకృష్ణ మాదిగకు మాదిగ ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1వ తేదీన గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మొదటగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ చట్టబద్ధతకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మాదిగ విద్యార్థులు నష్టపోకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చినందున మాదిగ విద్యార్థులు చదువుకున్న యువత నష్టపోకుండా వెంటనే వర్గీకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో వర్గీకరణ అమలు జరిగిన సమయంలో మాదిగ ఉపకులాల ప్రజలు 23,000 ఉద్యోగాలు లబ్ధి పొందడం జరిగిందని తెలిపారు. అందువలన చంద్రబాబు నాయుడు పట్ల మాదిగ జాతి ప్రజలు వర్గీకరణ చేస్తారనే నమ్మకంతో పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని తెలిపారు. వర్గీకరణకు సహకరించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాదిగ జాతి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని ఈ నెల 21న మార్కెట్ యార్డ్లో జరిగే సభకు మాదిగ ఆఫీసర్స్, మాదిగ ఉద్యోగులు, మాదిగ విద్యార్థులు, యువకులు, మహిళలు వేల సంఖ్యలో పాల్గొని వర్గీకరణ విజయ సారథి మందకృష్ణ మాదిగకు స్వాగతం పలికేందుకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తారీఖున మార్కెట్ యార్డ్లో జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి మాదిగల మహాత్ముడు, గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మబంధమైనటువంటి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ విజయ సారథిగా మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, మరి ముఖ్యంగా ఈ తెనాల గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి ఈ సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని వేల సంఖ్యలో మాదిగ ప్రజలను సమీకరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాదాపుగా 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మాదిగ జాతి బిడ్డలకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తును అందించడం కోసం మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎక్కడా తలవంచకుండా, ఎక్కడా రాజీ పడకుండా తన జాతిని గెలిపించడమే లక్ష్యంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు జరిపినటువంటి పోరాట ఫలితంగా ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువడించడం జరిగింది. వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువడించిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదటిగా తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న ఈ సందర్భంగా వర్గీకరణ విజయ సారథి అయినటువంటి మాదిగల మహాత్మునికి ఘన స్వాగతం పలకాలని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ, అలాగే ఈ తెనాలి నియోజకవర్గం, ఈ తెనాలి పట్టణంలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా మందకృష్ణ మాదిగ గారికి వేల సంఖ్యలో ఘన స్వాగతం పలికేందుకు గాను సలహాలు నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వేమూరి సుధీర్ మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు కూచిపూడి సత్యం మాదిగ, ఆహ్వాన కమిటీ నాయకులు మేకల్ సురేష్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మురికిపూడి హృదయరాజు మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొండముది బోస్ మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు తెనాలి జయప్రకాష్ మాదిగ, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ బుదాల పవన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగ జాతి ముద్దుబిడ్డ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 21వ తేదీ జరగబోవు మాదిగల ఆత్మగౌరవ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నారు. కావున తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మాదిగ జాతి సత్తాని ఈ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కానీ
తెలియజేసే విధంగా ఈ ప్రాంతంలో మాదిగలందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు 20వ తేదీ సాయంత్రం 4:30 ఈ అవగాహన సదస్సు జరుగుతుందని, ఇటీవల ఆదాయపు పన్ను చట్టంలో జరిగిన మార్పుల గురించి మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై వ్యాపారస్తులకు గల సందేహాలను ఈ సదస్సు నందు నివృత్తి చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తెలిపారు. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెనాలి వారు ఆదాయ పన్నుపై అవగాహన సదస్సును 20/9/2024 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రామణలో వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. కావున ఈ అవగాహన సదస్సుకు మన వ్యాపారస్తులు, డాక్టర్లు, రాయర్లు అందరూ విచ్చేసి వారికి గల సందేహాలను నివృత్తి చేసుకున్నకు ఈ అవగాహన సదస్సు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. అందువలన వ్యాపారస్తులందరూ ఈ అవగాహన సదస్సు హాజరు కావాలని భావిస్తున్నాము. సమావేశంలో గుండా రామకోటేశ్వరరావు, రామూరి సుబ్బారావు, ఐటీసీ శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 20/9/24 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆదాయ పన్నుపై అవగాహన సదస్సు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం బోసురాడు నందు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మరీ ముఖ్యంగా శ్రీమతి సునీత బిళ్ళా గారు, ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ, అలాగే సుప్రియారావు గారు ఐఆర్ఎస్, ఆయన కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ గుంటూరు, జేజీఎస్ కిషోర్ కుమార్ ఆదాయ పన్ను శాఖ అధికారి తెనాలి, ఇంకా ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదాయ పన్నుపై ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కొత్త బడ్జెట్లో ప్రకారంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆ తర్వాత పరిధి ఎక్కడి నుంచి బిగిన్ అయ్యి ఎంతవరకు ఎండ్ అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా రేపు సాయంత్రం 4:30 కన్యకాపరమేశ్వరి దేవస్థానానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సందేహాలు నివృత్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కోరుతున్నాం. క్విక్ ఫిట్నెస్ ఎరీనాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో పతకాలు సాధించారు. ఈ నెల 14, 15 తేదీల్లో అమలాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మరియు మాస్టర్స్ అండ్ బెంచ్ ప్రెస్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నందు వివిధ విభాగాలలో పతకాలు సాధించారు. 43, 47 కేజీల జూనియర్ సీనియర్ మహిళా విభాగంలో షానూన్ 4 గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు జూనియర్ సెకండ్ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ ఏపీగా నిలిచింది. అదేవిధంగా 69 కేజీల సబ్ జూనియర్ విభాగంలో హేమహర్షిత గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్, 74 కేజీలలో లహరి సిల్వర్ మెడల్, 84 కేజీల విభాగంలో వినయ్ శ్రీ సిల్వర్ మరియు గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా పురుషుల విభాగంలో 83 కేజీల సబ్ జూనియర్లో గుణశేఖర్ గోల్డ్ మెడల్, 93 కేజీల జూనియర్ విభాగంలో ఎస్ కౌశిక్ సిల్వర్ మెడల్స్, 93 కేజీల సీనియర్ భాగంలో కౌశిక్ బ్రౌంజ్ మెడల్, 120 కేజీల జూనియర్ సీనియర్ విభాగంలో దేవేందర్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా పథకాలు సాధించి రాష్ట్ర స్థాయిలో క్విక్ ఫిట్నెస్ ఏదైనా సెంటర్ పేరును ఇనుమడింప చేసేందుకు క్రీడాకారులను జిమ్ నిర్వాహకులు అభినందించారు. ఈ నెల 14, 15 తారీఖులో అమలాపురంలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. దాంట్లో ఏదైతే ఉందో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ అండ్ బెంచ్ ప్రెస్ కాంపిటీషన్ అనేది ఆర్గనైజ్ చేశారు వాళ్ళు, అమలాపురం డిస్టిక్ వాళ్ళు. సో దానికి మన క్విక్ జిమ్ తరపు నుంచి స్టూడెంట్స్ వెళ్ళటం జరిగిందండి. ఓవరాల్గా మన క్విక్ జిమ్లో స్టూడెంట్స్ 18 మెడల్స్ తీశారండి. గోల్డ్ వచ్చేసేమో 12, సిల్వర్ వచ్చి 5, బ్రాంజ్ వచ్చి 1 మెడల్, ఓవరాల్గా 18 మెడల్స్ తీయడం జరిగిందండి. చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా ఉమెన్ కేటగిరీ చూసుకున్నారంటే 43 కేటగిరీలో షానూన్, జూనియర్స్లో షానూన్ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఆ అమ్మాయి 2 గోల్డ్ మెడల్స్ తీసింది. షానూనే 47 సీనియర్స్లో పార్టిసిపేట్ చేసి 2 గోల్డ్ మెడల్స్ తీయడం జరిగిందండి. తిను ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ ఉమెన్గా, సెకండ్ స్ట్రాంగ్ ఉమెన్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తనకి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమంలో కోచ్లు పూసపాటి శివరామ కిరణ్ రాజు, ఘట్టంనేని సాయి రేవతి, మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. నేను గత 2 సంవత్సరాలుగా పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మొన్న జరిగిన ఏపీ స్టేట్ 11th పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అమలాపురంలో నేను 93 జూనియర్లో పార్టిసిపేట్ చేశాను. అందులో నేను సిల్వర్ మెడల్ సాధించాను. అండ్ సీనియర్లో బెంచ్ ప్రెస్లో బ్రాంజ్ మెడల్ సాధించాను.
అండ్ ఇందుకు గాను మా ఫాదర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా ఫాదర్ కూడా ఒక వెయిట్ లిఫ్టరే, సో నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ సాయక్క, రాజన్న నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పట్టణంలో 3వ రోజు కొనసాగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.